హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. ఇవి ప్రతిరోజు ఒకటి కాకపోయినా సరే వారానికి ఒక్కసారైనా సరే చేసి పిల్లలకి ఇచ్చామంటే నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎదిగే పిల్లలకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఎలాంటి ఒక్క చుక్క నూనె లేకుండా ఇంకా చాలా హెల్తీ వేలో ట్రెడిషనల్ వేలో చేసుకునేటువంటి ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నిజంగా వాళ్ళు కూడా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, అలాగే హెల్త్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఏంటక్క ఛానల్ని మీరు కలగూర గుంప చేసేస్తున్నారు, మొత్తం ఒకసారి కుకింగ్ రెసిపీస్ పెడతారు, ఒకసారి వ్లాగ్స్ అంటారు, ఒకసారి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అంటారు, ఇలా అన్ని రకాల వీడియోస్ ఈ ఛానల్లో పెడుతున్నారు అనుకుంటున్నారా? సో మన ఛానల్ నేమ్ ఏంటండి, హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ కదా. ఇంకా హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా తప్పదు, అన్నీ చేసుకోవాల్సిందే. సో కుకింగ్ లేకుండా హౌస్ వైఫ్స్కి అయితే అస్సలకే ఉండదు కదా. సో అలా నేను ఇంకా కుకింగ్స్ బ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. సో మీకు ఏది నచ్చితే, ఏ కంటెంట్ నచ్చితే, ఏ వీడియోస్ నచ్చితే అవే చూడండి, రిమైనింగ్ స్కిప్ చేసేసేయండి. నేను అన్నీ చూడండి నా ఛానల్లో ఉన్నవి అనేసి ఏం చెప్పట్లేదు. సో మీకు నచ్చినవి, మీకు ఇష్టమైనవి మన ఛానల్ నుండి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూస్తూ ఉండండి. అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నది అయితే సజ్జ కుడుములు అనమాట. దీనికోసం సొద్దల్ని మేమైతే సొద్దలు అంటామండి. సో సొద్దలు వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు సొద్దల్ని బాగా వాష్ చేసేసుకొని ఒక 4 to 5 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలన్నమాట. సో 5 అవర్స్ తర్వాత నానిపోయిన తర్వాత దీన్ని జస్ట్ ఫిల్టర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది వచ్చేసి కొంతమంది ఏంటంటే పొడిపిండి ఉంటుంది కదా, సొద్ద పిండి నార్మల్గా మనం పొడి చేసుకుంటాము, ఆ పిండితో కూడా ట్రై చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఒకసారి అలా నార్మల్ పౌడర్తో ట్రై చేసి చూడండి, ఒకసారి ఇలా నానబెట్టి చేసి చూడండి. సో నాకు తెలిసినంత వరకు ఇలా మనం నానబెట్టి చేసుకున్నటువంటి సొద్దలతోనే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనము ఫిల్టర్ చేసుకున్నటువంటి వడగట్టుకున్నటువంటి సొద్దల్ని అందులోనే 2 యాలకలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. లేదు మీ దగ్గర సపరేట్ యాలకల పొడి ఉందంటే నార్మల్గా సొద్దలు ఒక్కటే పొడి చేసేసుకొని తర్వాత యాలకల పొడి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదని చెప్పేసి ఇంకా మిక్సీ జార్లోనే యాలకలు అయితే వేసేసాను. ఖచ్చితంగా యాలకలను అయితే వేయండి, మిస్ చేయకండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు సొద్దలకు వచ్చేసి నేను 3/4 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. 3/4 కప్పు బెల్లం తురుమునైతే ఇంకా ఇందులోకి వేసి మిక్సీ పట్టుకున్నటువంటి సొద్ద పిండిలోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేతితో బాగా గట్టిగా నలుపుతూ మిక్స్ చేసుకుంటే బెల్లం అంతా కూడా కరిగి పిండిలోకి బాగా కలుస్తుందన్నమాట. ఇలా పిండి బాగా కలుపుతున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం పిండి లూజ్గా అయినట్లు అనిపిస్తే అందులోకి కొంచెం రాగి పిండి కానీ లేదంటే సద్దపిండి కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర నార్మల్ సద్దపిండి ఉన్నట్లయితే అదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంకా బెల్లంని కూడా మిక్సీలోకి వేయకుండా ఇలా చేతితో కుట్టి బాగా నలిపేసుకోవచ్చు అండి. ఈజీగానే నలిగి కరిగిపోతుంది అనమాట. ఫస్ట్ ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కకు ఉంచేసేయండి. నేను చేతితో నలుపుతున్నప్పుడే ఈ విధంగా అయితే అయిందండి. ఇంకొంచెం బెల్లం నలకలు అయితే ఉన్నాయి కదా, సో ఇవి కొంచెం నానితే త్వరగా కరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేస్తున్నాను. మీరు బెల్లాన్ని మంచిగా అంటే బాగా తురుముకుంటే మాత్రం ఈ ప్రాబ్లం అయితే ఉండదు. సో నాకు కొంచెం గట్టి బెల్లం అయితే ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేస్తున్నాను. 10 మినిట్స్ తర్వాత ఏంటంటే మనం చేతితోటి నలుపుకున్నా సరే ఇవి ఈజీగా నలిగిపోతాయి అనమాట. ఎందుకంటే నాని ఉంటుంది కదా, సో దానివల్ల మనకి త్వరగా నలిగిపోతాయి. సో ఇది 10 మినిట్స్ తర్వాత ఇలా చేతితో మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం లూజ్ అయిపోయింది కదా పిండి. సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను ఇక్కడ రాగిపిండి అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్ సొద్దపిండి అయితే నా దగ్గర లేదండి, దానికోసం అని చెప్పేసి రాగిపిండి యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ రాగిపిండి యాడ్ చేసేసాను. అలాగే కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుమేనండి ఇది, పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేయట్లేదు నేను, ఎండు కొబ్బరి తురుమే వేస్తున్నాను. అది కూడా ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇవైతే మా చిన్నప్పుడు మా పెదనాన్న చేసేవాడండి. బాణలో పెట్టి కట్టెల పొయ్యి మీద చేసేవారు. నిజంగా చాలా బాగుండేవి. అసలు ఇప్పుడైతే ఆయన లేరులేండి. సోఫీకి జస్ట్ మంత్స్ బేబీనో డేస్ బేబీనో ఉన్నప్పుడు చనిపోయారు. మంత్స్ బేబీనేలేండి, ఉన్నప్పుడు చనిపోయారనమాట. చాలా బాగా చూసుకునేవారు అసలు. ఇంకా ఆయన చేసి పెట్టేవారు మా చిన్నతనంలో ఇవి. మా అమ్మకైతే అంతగా వచ్చేవి కావు కానీ మా పెదనాన్న బాగా చేసేవారు. నిజానికి చెప్పాలంటే మాకు తెలిసినంత వరకు మా పెదనాన్న వాళ్ళందరిలో కల్లా ఎక్కువ పిండి వంటలు చేసేదంటే మాత్రం మా పెదనాన్న, అంటే ఇంకా సంటి పెదనాన్న అంటాము, సంటయ్య ఆయన పేరు. సో ఆ పెదనాన్న వాళ్ళు మాత్రం బాగా చేస్తారనమాట పిండి వంటలు. ఇంకా సంక్రాంతి అలా వస్తే మాత్రం అసలు ఇంకా చెప్పనక్కర్లేదు, ఎన్ని వెరైటీస్ చేస్తారో.
సో నా పెళ్ళికి ముందు వరకు కూడా ఆయనతో అయితే మంచి బాండింగ్ ఉండేదనమాట. ఇంకా సోఫీని నేను డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు జస్ట్ ఇంకా 3 మంత్స్ బాలింతనమాట. ఏదో పని మీద వెళ్ళాను. అప్పుడు పడుకొని ఉంటే వచ్చి చెప్పారు, అసలు మీ పెదనాన్న చనిపోయారని. నిజంగా చాలా షాక్ అయిపోయానమాట. చాలా మంచివాడండి నిజానికైతే మాత్రం. సో ఇంకా మొత్తానికి మనము ఈ విధంగా కలుపుకున్నటువంటి పిండినంతా కూడా మనకు నచ్చిన షేప్స్లో ఇలా కుడుముల్లాగైనా చేసుకోవచ్చు, రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇంకా ఆవిరిపైన ఉడికించుకోవడమే అనమాట. సో చాలా సింపుల్ అండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆవిరిపోకుండా చూసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్ మూత సెట్ అవ్వలేదన్నమాట. దానికోసం అని చెప్పేసి పైన నేనైతే కొంచెం బరువు పెట్టాను. ఇది తింటే మనము నిజంగా ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుందండి. పిల్లలకి నడుము నొప్పి అలా రాకుండా కూడా ఉంటుందన్నమాట. పిల్లలకే కాదు, ఈవెన్ మనకి కూడా పీరియడ్స్లో వచ్చేటువంటి పెయిన్స్ కూడా మ్యాక్సిమం ఉండవండి. ఇలా మనము హెల్దీ వేలో చేసుకుని ఆవిరిపైన ఉడికించుకున్నటువంటి ఇలాంటి కుడుములు కానివ్వండి, ఇవి ఏవైనా జొన్న కుడుములైనా సొద్ద కుడుములైనా ఇలా మనం మిల్లెట్స్తో చేసుకునేటువంటి ఏవైనా సరే, మిల్లెట్స్ ఆర్ గ్రైండ్స్తో చేసుకునే ఏవైనా సరే హెల్దీ వేలో చేసుకుంటే మాత్రం నిజంగా చాలా వరకు రోగాలను అయితే మనం రాకుండా చూసుకోవచ్చు. ఇంకా చాలా హెల్దీగా ఉండొచ్చు అనమాట. ఇలా మనము ఆవిరిపైన ఉడికించుకోవడానికి నాకైతే 25 మినిట్స్ పట్టిందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకున్నాను అనమాట. చాలా చక్కగా ఉడికిపోయాయి. పిల్లలు కూడా నిజంగా టేస్ట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చెప్పాను కదా, ఈ మధ్య కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, ఎలాంటి స్నాక్స్ చేయట్లేదని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ ఏవి లేకుండా ఇంకా బెల్లంతో చాలా తక్కువ స్వీట్ అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా ఆవిరిపైన ఉడికించి పెట్టాను. చాలా డేస్ తర్వాత చేశాను కదా, పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా టేస్ట్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి.